హలో హలో హాయ్ యూట్యూబ్ పీపుల్, స్కిప్ చేయకండి, మంచి లవ్ స్టోరీని మిస్ అవుతారు. లవ్ బర్డ్స్ అసలు తండ్రిని వదిలేసి ప్రేమించిన వాడితో ఎలా వెళ్ళిపోతుంది, ఎలా పెళ్లి చేసుకుంటుంది, ఎలా ప్రేమలో పడుతుంది, తరువాత తన జీవితం ఏమిటి, తన భర్త ప్రేమించిన వాడితో సుఖంగా ఉంటుందా, కష్టాల పాలవుతుందా? ఈ లవ్ బర్డ్స్ స్టోరీ ప్యూర్ లవ్ స్టోరీ తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ నా స్టోరీస్ని షేర్ చేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నాను. ఓకే, స్టోరీ వినండి, చూడండి, ఎంజాయ్ చేయండి. చచ్చిపో, నువ్వు నేను కష్టం పడుతుంటే నవ్వుతున్నావు. నేను పడుతున్న కష్టం, బాధ నీకు నవ్వులాటగా ఉందా పూర్ణ అంటూ గొంతును గట్టిగా నొక్కుతూ అలా పూర్ణని బాధ పెడుతూ ఉంటుంది మన హీరోయిన్ ప్రణాళి. స్కిప్ చేయకండి, మంచి ప్యూర్ లవ్ స్టోరీనండి. ఇది రియల్ లవ్ స్టోరీ. నా స్నేహితురాలివి అయ్యుండి చిన్నప్పటి నుంచి నువ్వు నేను ఇద్దరం కలిసి పెరిగాము. నాకు మిత్రద్రోహం చేస్తున్నావు, చచ్చిపోవాలే నువ్వు, ఇలాంటి మిత్రద్రోహివి బతికి ఉండకూడదు, చచ్చిపో అని పూర్ణ యొక్క గొంతును ఇంకా బలంగా గట్టిగా నొక్కుతూ ఉంది మన హీరోయిన్ ప్రణాళి. స్కిప్ చేయకండి, ప్యూర్ లవ్ స్టోరీ, రియల్ లవ్ స్టోరీ. ఇద్దరు అలా పోట్లాడుకుంటూ ఇద్దరు అలాగా ఉంటే పురవ్ మాత్రం వీళ్ళ ఇద్దరి కొట్లాటను చూస్తూ ప్రణాళి ముఖంలో ప్రణాళి మొహంలో కనబడుతున్న వివిధ రకాల ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ముసి నవ్వులుగా నవ్వుకుంటూ ఆనందపడిపోతున్నాడు మన హీరో పురవ్ బాబు. ప్రణాళికి పురవ్ అలా నవ్వుతూ ఉండటం చూసి ఇంకా మండిపోతుంది, ఇంకా కాలిపోతూ ఉంటుంది. ఛీ అని పూర్ణను వదిలేస్తుంది. అటువైపు కూడా, అంటే మన హీరో పురవ్ వైపు కూడా చూడకూడదు అని మొత్తం ఫేస్ని టర్న్ చేసుకొని పూర్ణ వైపు పూర్తిగా తిరిగి కూర్చుంటుంది. అంటే ముందుగా ఎదురుగా ఉన్న బర్డ్ వైపు కూడా చూడకుండా పూర్ణ వైపుగా ఇటు సైడ్ కూర్చొని ఉంది. ఇద్దరు అలా ఎడమొహం పెడమొహంగా కూర్చోగానే 5 నిమిషముల తరువాత ఒక్కొక్కరు స్టూడెంట్స్ అందరూ క్లాస్ లోపలికి వస్తూ ఉన్నారు. అంటే పూర్ణను కొట్టడం వలన పూర్ణ కూడా నేను నీతో మాట్లాడను అని తను కూడా గోడ వైపు తిరిగి పూర్ణ ప్రణాళి వైపు చూడకుండా అలా చూస్తుంది. సారీ ఫర్ డిస్టర్బెన్స్. అలా అందరూ పూర్ణ ప్రణాళి వైపు చూస్తూ హాయ్ అని అందరూ నవ్వుతూ మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళిద్దరూ వెరైటీగా కూర్చున్నారు కాబట్టి రాగానే అందరూ నవ్వుతూ హాయ్ హాయ్ అంటూ అందరూ పూర్ణ ప్రణాళి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడగానే ప్రణాళి పూర్ణ ఇద్దరు ఇటువైపుకు తిరుగుతారు. కొందరు బాయ్స్ ప్రణాళికి షేక్ హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతుంటే ప్రణాళి కూడా కళ్ళల్లో ఆనందం కనబడుతూ ఎక్స్ప్రెషన్స్ కనబడుతున్నట్టుగా పురవ్కు ఇంకా కోపం రావాలని వారికి చేతులు కలుపుతూ మాట్లాడుతూ ఉంటుంది. అలా హా హూ అంటూ అలా మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉండటం ప్రణాళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండటం చూడగానే పురవ్కు అది సహించటం లేదు. చాలా కోపంగా ఆ అబ్బాయిల వైపు మింగేసేవాడిలాగా చూస్తున్నాడు. అంటే సింహం వీరిని దాడి చేస్తుంది అని కళ్ళతోనే వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మన హీరో కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రణాళి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, మాట్లాడటం ఒక ముక్క కూడా రాదు అని స్టైల్గా చెబుతూ కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ తను అలా కళ్ళతోనే నవ్వుతూ అలా చూస్తూ నవ్వుతూ మాట్లాడటం కూడా పురవ్కు అస్సలు నచ్చటం లేదు. ప్రణాళి తనతో ఫ్రెండ్షిప్ చేయకుండా కొత్త వారితో అలా వాళ్ళు ఇకిలించకని ఈహి ఊహు అని మాట్లాడగానే వాళ్ళతో తను కూడా ఊహు హహహా అని నవ్వుతూ మాట్లాడటం అస్సలు నచ్చటం లేదు మన హీరో పురవ్ బాబుకు. అలా చాలా సమయం చూస్తాడు, ఓపిక పడతాడు. అలా వెంటనే కూర్చొని తన ప్లేస్లో చిటికలు వేస్తూ ఇంగ్లీష్లో మాట్లాడుతాడు. తను ఓన్లీ మై ఫ్రెండ్, తను నాతో మాత్రమే మాట్లాడాలి, తను నాతో మాత్రమే స్నేహం చేయాలి, మీరెవరు అంటూ చిటికలు వేస్తూ మీరెవరైనా తనతో స్నేహం చేసినా మాట్లాడినా
నెక్స్ట్ డే మీరు ఎవరు సూర్యుడిని చూడరు అని మన హీరో పురవ్ బాబు అక్కడ ఉన్న స్నేహితులందరికీ ఇంగ్లీష్లో బెదిరిస్తాడు. కోపం కళ్ళల్లోనే కనపడేలాగా ఒక విలన్ లాగా వాళ్ళందరికీ కనబడతాడు. ఆ అబ్బాయిలందరికీ పురవ్ అలా కనబడగానే బెదిరించగానే మనకెందుకెళ్ళే ఈ అమ్మాయి ఎవరో ఈరోజే కొత్తగా జాయిన్ అయ్యింది, ఓన్లీ ఈ 2 months మాత్రమే తనతో కలిసి ట్రావెల్ చేస్తాము, కలిసి మాట్లాడుతాం అని అంటారనుకుంటారా? అయితే స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకో.